హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన క్యాబ్స్ విజయవాడ. మార్నింగ్ వచ్చా కదా, మార్నింగ్ వస్తే 150 రూపీస్ బుకింగ్ ఒక్కటేసా అనమాట. తర్వాత బాగా ఎండగా ఉందిగా ఈరోజు సిటీలో. 3.5 hours వెయిట్ చేసా. ఇంకెళ్ళిపోదాం అనుకుంటే తెలిసిన నాకు అన్న కాల్ చేసి గుడివాడ వెళ్ళి రావాలని చెప్పారు. సరే వెళ్తానని చెప్పాను. పామర్ మీదుగా తీసుకెళ్తే 2800 అడిగా. అటు మన కంకిపాడు పునాదిపాడు వైపు అయితే 2500 అడిగా. సరే ఇస్తారమ్మన్నారు కస్టమర్. వెళ్ళాను. గుడివాడలో 2 hours వెయిట్ చేశా. 2 hours వెయిట్ చేశాను. తర్వాత మళ్ళీ సింగనగర్ తీసుకొచ్చారు. సింగనగర్ దగ్గర ఒక 1 hour వెయిటింగ్ ఉంది. మొత్తం 2800 కొట్టమంటే కొట్టేశారు కస్టమర్. అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళిపోదాం అనుకున్నా. క్లైమేట్ అంతా కూల్గా ఉంది. సింగనగర్ దగ్గర ఉన్నప్పుడే వర్షం పడింది. సరేలే వెళ్ళిపోదాం అనుకుని ఊరిని డివైజ్ ఆన్ చేసి ఎలంకుదురు వరకు వచ్చా అనమాట. ఎలంకుదురు వరకు వస్తే అక్కడ ఎలంకుదురు దగ్గర నుంచి పామర్ దాటిన తర్వాత పసుమర్రు అని ఊరుంది, అక్కడ పడింది. యాక్చువల్గా కస్టమర్కి 1100 చేంజ్ అంతా చూపించింది. కస్టమర్ని 1800 అడిగా. 1600 ఇస్తా అన్నాడు. సర్లే అని చెప్పి వచ్చానమాట. యాక్చువల్గా నాకు ఊళ్ళో కొంచెం పని ఉంది. సర్లే ఆ పని కూడా సెట్ అయిపోయింది కదా అని చెప్పి కస్టమర్ని తీసుకుని వచ్చాను. కస్టమర్ టైం ఇప్పుడు 9:12 అయింది. కస్టమర్ దింపేసి రిటర్న్ అయిపోయాను అనమాట. పామర్ హైవేలో ఉన్నా. ప్రజెంట్ కస్టమర్స్ ఎలా ఉన్నారంటే, బుక్ చేసిన 5 minutesలో లోపు వెహికల్ వచ్చేయాలి. నెక్స్ట్ ఏంటంటే 1 hour జర్నీ ఉంటుందంటే కస్టమర్ కరెక్ట్గా 8కి అక్కడ ఫంక్షన్కి అటెండ్ అవ్వాలనుకోండి, 10 to 7కి బుక్ చేస్తున్నారు వెహికల్. 7కి వెహికల్ వచ్చేస్తే 1 hour జర్నీ పడుతుంది. 8 కల్లా మనం అక్కడికి వెళ్ళిపోవాలన్న లెక్కలో ఉన్నారు. ఒక 1/2 hour ముందు బయలుదేరితే ఏమైంది, అసలు ఏమవుతుంది కదా. అయితే 10 minutes అక్కడే వెయిట్ చేస్తాం. కస్టమర్ ఎవరు వెయిట్ చేయకూడదు. బట్ బుక్ చేసిన వెంటనే వెహికల్ వచ్చేయాలి. దాంట్లో చూపించిన ఫేర్కి వచ్చేయాలి. దాంట్లో బిల్ అని చూపించింది అంతకు వచ్చేయాలి అన్నట్టు ఉన్నారు కస్టమర్స్ అందరూ. అది ఇక్కడ విజయవాడలో వర్కౌట్ అవ్వదు, హైదరాబాద్లో వర్కౌట్ అవుతుంది. రిటర్న్ బుకింగ్ పడే ఏరియాకి అయితే మనం ఎక్స్ట్రా మనీ అడగం. ఇక్కడ విజయవాడలో అలా ఉండదు కాబట్టి ఎక్స్ట్రా మనీ అడుగుతాం. కస్టమర్ ఏమో ఎక్కిన దగ్గర నుంచి తొక్కు అని ఒకటే గోల. 8కి ఫంక్షన్కి అటెండ్ అవ్వాలి అనుకున్నప్పుడు 6:30కి స్టార్ట్ అయ్యారు అనుకోండి, 7:30కి వెళ్ళిపోతారు కదా. ఒక 10 minutes అక్కడే వెయిట్ చేస్తారు. ఆ వెయిటింగ్ కస్టమర్కి నచ్చదు. మనం ఎక్కిన దగ్గర నుంచి ట్రాఫిక్లో ఉన్నా ఎలా ఉన్నా కానీ తొక్కేయాలి. అసలే వర్షం పడుంది. జస్ట్ ఇప్పుడు తాడిగడప దాటిన తర్వాత క్యాపిటల్ హాస్పిటల్ ఆ ఏరియాలో ఏం జరిగిందంటే, నేను డివైడర్ పక్కెమ్మటే వస్తుంటే నా ముందు ఒక 200 meters ముందు ఒక బైక్ పడిపోయింది. అదే నేను నిజంగా సీరియస్గా కొంచెం ఫాస్ట్గా వెళ్ళి ఆ బైక్ నేను గుద్దితే పడింది అనుకుంటారు. ఇలాంటివన్నీ ఎవరికి తెలియదు. కొంచెం చూసి డ్రైవ్ చేయండి వర్షం వచ్చినప్పుడు. థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ టు ఆల్.